పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలన్నారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలన్నారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కోరారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. భేటీలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగింది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం 150 కోట్లు కేటాయించాలని సీఎం విన్నవించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ల కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతారని సీఎం తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సూచించారు. సీఫుడ్పై అమెరికా విధించిన 27% సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం వెల్లడించారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్యవరం యోగా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆరోగ్యాన్ని కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంతర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని చెప్పారు. రండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం అని సీఎం పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2025 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంచి ఫలితాలు సాధించారన్నారు. 18వ ర్యాంకు సాధించిన తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్కు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే 13వ ర్యాంక్ ఏపీకి చెందిన దర్భా కార్తిక్ రామ్ కైవసం చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. పొదిలిలో వైకాపా నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. నేర ప్రవృత్తిని వైకాపా ప్రోత్సహిస్తుందని, రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తోందని తెలిపారు. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. జగన్ పదవీ కాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారని, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ప్రజా సమస్యలు ప్రస్తావించారని తెలిపారు. రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, జగన్ అసత్యాలు చెప్తున్నారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని, రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తోందని తెలిపారు. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. ప్రస్తావించడం, ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద
ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టింది దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా? రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి 15,000 అందిస్తున్నామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని 65 లక్షల మందికి అందజేశామని చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. అనంతరం మీడియాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. చదువు ఒకటే భవిష్యత్తును మారుస్తుందని అన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శమని ఉద్ఘాటించారు. విద్యార్థులకు సిలబస్లో అనేక మార్పులు చేస్తున్నామని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెరుగైన విద్యాబోధన అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం మంచి బాటలు వేస్తోందని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. కానీ ఒకరికే ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు దారుణంగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా చదివించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సైతం మంచి విద్య అవసరమని అన్నారు. తల్లికి వందనం పథకం అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి హ్యూమన్ అసెట్స్ అనేది తగ్గుతుంది. హ్యూమన్ అసెట్స్ రేపు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నారు. ఖచ్చితంగా హ్యూమన్ అసెట్స్ అనేది మన రాష్ట్రానికి ఉండాలంటే మీరు ఎక్కువ మంది కనండి, ఎంతమంది కన్నా కూడా అంతమంది కూడా తల్లికి వందనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు చూస్తున్నాం, చాలామంది నలుగురు పిల్లలు ఉన్నా కూడా నలుగురికి కూడా ఈరోజు 15,000 చొప్పున 60,000 రూపాయలు వస్తుందంటే ఖచ్చితంగా మన అందరం కూడా, ఎందుకంటే ఈరోజు నలుగురు పిల్లలు పెంచడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ ఒకటైతే వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దాని నిమిత్తమే ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా 15,000 ఇవ్వడం అంటే ఒక మంచి కార్యక్రమం అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు భావించి ఈ రకంగా చేశారు. సో దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని బాగా ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో సకాలంలో నీటిని విడుదల చేయటం నిరంతరం జరుగుతుందన్నారు. భవిష్యత్తులోనూ షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులకు అండగా ఉంటామన్నారు. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద నేడు కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 700, బందర్ కాలువకు 300, మొత్తంగా 1000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, కలెక్టర్ మాట్లాడుతూ గతంలో నీరు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసేవారన్నారు. పోరాటాలు చేస్తేనే గాని నీటిని విడుదల చేసే పరిస్థితి నుండి షెడ్యూల్ ప్రకారం విడుదల చేసే పరిస్థితికి వచ్చామన్నారు. జూన్ 15న డెల్టాకు నీటి విడుదల వల్ల 7,40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందక కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో ఉండేదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు. పక్కా ప్రణాళికతో బాధ్యతాయుతంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ధాన్యం సేకరణ జరిపి సకాలంలో రైతు ఖాతాలకు జమ చేస్తూ ఆదుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం కాలంలో కాలువలకు మరమ్మతులు చేపట్టి రైతులకు సకాలంలో సాగునీరు అందించిన ఘనత తమదేనన్నారు. 180 టీఎంసీల పైన సముద్రంలోకి వృధాగా వదిలేశారు, కానీ రైతులకి సకాలంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కృష్ణా డెల్టా ఎండిపోయి గతంలో వైసీపీ హయాంలో
క్రాప్ హాలిడే ప్రకటించుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రైతు పక్షపాతి అయినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా అటు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇటు వాటర్ కానీ సకాలంలో రేపు రాబోయే కొద్ది రోజుల్లో రైతు నేస్తం కానీ ధాన్యం డబ్బులు చెల్లించడం కానీ గతంలో ధాన్యం డబ్బులు నెలల తరబడి రాక రైతాంగం తీవ్ర ఆవేదన చెంది ఇదేవాళ్ళు. ధాన్యం సేకరణ కూడా సరైన రీతిలో పనిచేసే వ్యవస్థ ఉండేది కాదు. మిల్లర్ల దోపిడీకి రైతులు గురయ్యేవాళ్ళు. ఇవాళ అలా కాదు. కానీ మన రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ దక్షిణ దేశ ధాన్యాగారంగా పేరున్న కృష్ణా డెల్టాను పరిరక్షించడం మనొక ప్రథమ బాధ్యత అని చెప్పి ఆ రోజున ఆగ మేఘాల మీద పట్టిసీమని నిర్మాణం చేసి గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా డెల్టాని కాపాడిన ఘనత మాత్రం చంద్రబాబు గారిదని చెప్పి మాత్రం చేస్తుంది. అలాగే ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరాన్ని శరవేగంతో నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ 5 సంవత్సరాలుగా ఆ ప్రయత్నం అంతా కూడా భగ్నమైన పరిస్థితి వచ్చింది. ఎంతో వేగవంతంగా సాగుతున్న ఆ పోలవరం ఈ పాటి దాని యొక్క ఫలాలు మనం అనుభవించాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కాలరాచిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ పోలవరం మీద దృష్టి పెట్టి అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసి ఈ కృష్ణా డెల్టాకి మళ్ళీ ఒక నూతన ఉత్తేజం కలిగించేలాగా ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకం. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు. అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని 10వ తారీఖు దాన్ని 15వ తారీఖు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినిగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా అలాగే సెంట్రల్ శాసనసభ్యులు బోండమేశ్వర చేతుల మీదుగా వాటర్ అందడం జరిగింది. 6 కాలం కష్టపడే రైతు సోదరుల విషయం కానీ ఫస్ట్ డెల్టా ఫామ్ అయ్యి నాగరికతకి నిలయం కృష్ణా జిల్లా. కానీ ఇవాళ ఆ రోజున హైయెస్ట్ ట్యాక్స్ పేర్లుగా ఉన్న జిల్లా ఇవాళ 613, 614 జిల్లాలు ఉంటే ఇండియాలో వాళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి డెల్టాను కూడా కాపాడలేని దుర్మార్గపు పరిస్థితుల్లో గత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాగే రాబోయే కాలంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా రైతు సోదరులకి రైతుకు గిట్టుబాటు ధర కానీ వాటర్ సమస్య లేకుండా టైలెండ్లో ఉన్న అవినిగడ్డ కానీ పెడన కాన్షియన్స్లకు కానీ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించిన అధికారులు కూడా అభినందిస్తూ తరాలకు వారధులుగా భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సానుభూతితో వ్యవహరించాలని నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి వయోవృద్ధులు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా నేడు కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపదని, వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలానే చూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్విట్జర్లాండ్ తరహాలో వృద్ధులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకొని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైం బ్యాంక్ విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సీనియర్ సిటిజన్స్ అనుభవజ్ఞులైన యువకులని, న్యూక్లియర్ కుటుంబాల నేపథ్యంలో చిన్నారులు, విద్యార్థులకు సీనియర్ సిటిజన్స్తో ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించే విషయమై ఆలోచిస్తున్నామని, వయోవృద్ధులు చెప్పే చిన్న పాఠమే జీవితానికి ఒక గొప్ప పాఠమన్నారు. వృద్ధాశ్రమాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చొరవ చూపనున్నట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులు పొందేందుకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మన జిల్లాలో ఒక చిన్న ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉన్నాము. ప్రతి పిల్లలందరినీ కూర్చోబెట్టి 2-3 సీనియర్స్, వృద్ధులు సీనియర్స్ సిటిజన్స్ అక్కడ కూర్చొని వీళ్ళు ఎలాగా చదివారు, వీళ్ళు ఎలాగా ఎక్స్పీరియన్స్ ఏమేమి చేశారు, ఇప్పుడు
ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఏ ప్రకారంగా మనము జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, ఏ ప్రకారంగా వాల్యూ సిస్టమ్ ఉండాలి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఆ చిన్నపిల్లలతో డిస్కస్ చేసేలా ఒక కార్యక్రమం కూడా చేపడతాము. ఇవన్నీ ముఖ్యంగా చేయడం ఎందుకంటే సో ఏదైతే సీనియర్ సిటిజన్స్ సైకలాజికల్ స్పీకింగ్ కన్సల్టేషన్ ఏజ్ అంటాం దీన్ని. సో వాళ్ళు యూత్స్ అయ్యి ప్రొడక్టివ్ ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దాన్ని కన్సల్టేషన్ చేసుకుంటూ సో ఒకటి రిలీజింగ్ టైం, ఓకే నేను ఇలాగ పెరిగి వచ్చాను, ఇలాగ ఎదిగి వచ్చాను, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఈ స్టేజ్లో వాళ్ళకి సైకలాజికల్ కంఫర్టు అలాగే మారల్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి సో దీన్ని మనము వాళ్ళకి ఎక్స్టెండ్ చేసేలాగా డిపార్ట్మెంట్ ద్వారా సీనియర్ సిటిజన్స్ అయితే ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే ఉందో సో దాన్ని కూడా అన్ని స్థాయిలో, జిల్లా స్థాయిలో అలాగే డివిజన్ స్థాయిలో కూడా అమలు చేస్తూ ఎక్కడైతే పిల్లలు కొంచెం తల్లిదండ్రులను బాగా చూసుకోవట్లేదో, ఏజ్ అయిన తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉందో, వాళ్ళ ఆస్తినన్నీ ఇప్పటివరకు ఉపయోగించుకొని ఇప్పుడు వాళ్ళు వద్దని చెప్పే పిల్లలు ఉన్నారో వాళ్ళ పక్షాన చాలా కఠినంగా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. అనంతరం సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ కార్యదర్శి మోత్కూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వృద్ధులకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం 4,000 వృద్ధాప్య పెన్షన్ అందిస్తోందని, జిల్లాలోనూ సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ లక్ష్మీశా నిబద్ధతతో కృషి చేస్తున్నారని అన్నారు. వారు అనేక సమస్యలు చూసేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్యరాజ్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలను కూడా చేపట్టడం జరిగింది. అనంతరం వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు డాక్టర్ బి కీర్తి మాట్లాడుతూ తరాల మధ్య అనుబంధం పెరగాలని, మేక్ ఏ డిఫరెన్స్ తరహాలో సీనియర్ సిటిజన్స్తో చిన్నారులు, యువతకు అనుభవ పాఠాలు మంచి మార్పునకు తోడ్పడతాయన్నారు. వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి అని అంటున్నారు. సో వృద్ధులందరూ కూడా చాలా ఒక విలువలున్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం. కాబట్టి మనం అనుభవించింది ఏంటి పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను. కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు, మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు. సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న మనకి సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 1వ తేదీన జీతాలు, బకాయిలు 7,500 కోట్లు తీర్చారు తప్పితే ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, సంవత్సర కాలంగా సమయం ఇచ్చి ఎక్కడా కలుగు చేసుకోలేదన్నారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, 3 డిఏ బకాయిలు ఉన్నాయని, 4 డిఏ వచ్చేలోపు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నిక కోసం సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు హాజరయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ డివి రమణకు శాల్వా కప్పి పూలమాల వేసి అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న విజయనగరానికి చెందిన డివి రమణను కార్యదర్శిగా ఎన్నుకున్నామని, మళ్లీ సంఘం ఎన్నికల వరకు ఆయన కొనసాగుతారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించలేదన్నారు. పీఆర్సీ కమిషనర్ను ఎప్పుడు నియమిస్తారని, కమిషనర్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు, ప్రభుత్వం పీఆర్సీని ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. పెండింగ్ డిఏ అరియర్స్ గత 5 సంవత్సరాల నుంచి ఇవ్వని పరిస్థితి ఉందని,
కొత్త డిఏలు వస్తే వాటి ఎరియర్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సీఎస్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. హెల్త్ కార్డులకు సంబంధించి నెలకు 200 నుంచి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నామని, ప్రభుత్వం ఇంకో 200 కోట్లు వేసి ఈహెచ్ఎస్కు ఇవ్వాల్సింది గత 4-5 సంవత్సరాలుగా ఆసుపత్రులకు చెల్లించలేదన్నారు. హెల్త్ కార్డుల డబ్బులను ఈహెచ్ఎస్కు జమ చేయాలని కోరారు. పిఆర్సీ కమిటీని ఇంతవరకు అపాయింట్ చేయలేదు. 2023లో మాకు పిఆర్సీ కమిటీని వేయాల్సిన పరిస్థితి ఉంది. గత 11 పిఆర్సీల్లో కూడా ఎప్పుడు వేయాలంటే దానికి ముందు పిఆర్సీ కమిటీని వేయటం, దానికి 6 నెలలు సంవత్సరం టైం ఇస్తే కాస్త టైం ఎక్స్టెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ 2023 జూలైకి పిఆర్సీ కమిటీ వేయాల్సి వస్తే కనీసం కమిటీని అపాయింట్మెంట్ కూడా 2025 జూన్కు చేయకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, 2 సంవత్సరాలు అయింది, పిఆర్సీ కమిషనర్ని ఎప్పుడు వేస్తారు, పిఆర్సీ కమిషనరు రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు, ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది, 2023 జూలై 1కి రావాల్సిన వేతన సవరణ అనేది ఇంకా ఎన్ని సంవత్సరాలు అలా ముందుకెళ్తుంది అన్న విషయాన్ని కూడా ఉద్యోగులు ఇవాళ ఉద్యోగ సంఘాల వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి డివి రమణ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో ఉన్న అతిపెద్ద సంఘాల్లో ఎన్జీఓ సంఘానికి నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని అన్నారు. సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ నాయకత్వంలో పెండింగ్ డిమాండ్లు సాధించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాకు అనుబంధంగా ఉన్నటువంటి జేఏసీలో సంఘాలైనా లేదంటే కింద ఉన్న పెన్షన్స్ అయినా సరే ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉన్నటువంటి మార్పును కూడా మీరు కూడా చాలా విషయాల్లో తెలుసుకుని ఉంటారు. ఆ అనుగుణంగానే ఏపీ ఎన్జీఓ సంఘానికి, అతి పెద్ద సంఘానికి, పెద్ద పాత్ర వహించే సంఘానికి నాయకత్వం వహించే సందర్భంలో యాజ్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా తాలూకా పూర్తి విశ్వాసాన్ని, నా తాలూకా పూర్తి కర్తవ్యాన్ని ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఖచ్చితంగా వెళ్తానని, అదే సందర్భంలో ఉద్యోగస్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఈవేళ ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్స్ అన్ని సాధించడంలో నా రాష్ట్ర నాయకత్వం ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తుందని చూస్తున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నాయకత్వం వెళ్ళడానికి నా వంతు నేను శక్తివంచన లేకన్నా ఆయనకి చేదోడువాదోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. తల్లికి వందనం పథకంపై మాజీ సీఎం జగన్ సహా వైకాపా మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి బిడ్డకు తల్లికి వందనం అమలు చేస్తూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసిందన్నారు. నారా లోకేష్ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం వైకాపాలో ఎవరికీ లేదన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లికి వందనం పథకంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణలు నిరూపించలేక పారిపోయారని, ఇప్పుడు వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి బిడ్డకు అమ్మఒడి అమలు చేస్తే ఏడాదికి 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 50,000 కోట్లు తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు. కానీ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 23,877 కోట్లు. సుమారు 26,000 కోట్ల తల్లులకు ఎగరామం పెట్టిన ఘనుడు జగన్ అని విమర్శించారు. జగన్ పాలనలో అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య భారీగా కోత విధించి ఏటా లబ్ధిదారులను తగ్గించుకుంటూ వచ్చారని దుయ్యపట్టారు. 2021లో 44,48,865 లబ్ధిదారులు ఉండగా 2023 నాటికి 42,61,965 మందికి కుదించారని వివరించారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం 67,27,164 మంది బిడ్డలకు తల్లికి వందనం నిధులు విడుదల చేసిందని, గతం కంటే దాదాపు 25 లక్షల మంది అదనంగా లబ్ధి పొందారని తెలిపారు. మీరు చూసినట్లయితే ఇవ్వాల్సింది ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు, అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఎగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ లెక్క కరెక్టే కదా? నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్లి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తావమ్మా, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మాట ప్రకారం
సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ 67 లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి? 23,877 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని 26,000 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా? ఎన్డీఏ ప్రకటించిన నీట్ 2025 ఫలితాల్లో విజయవాడ ఆకాష్ సంస్థ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో చరిత్ర సృష్టించారని విజయవాడ గుంటూరు ఆకాష్ సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తెలిపారు. నీట్ 2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని మరియు తల్లిదండ్రులను పేరు పేరున అభినందిస్తున్నామన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఆకాష్ విద్యా సంస్థ కార్యాలయంలో నీటి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆకాష్ సంస్థ విద్యార్థులు సెకండ్ ఇయర్ సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 5 ర్యాంకులు సాధించామని వెల్లడించారు. 2024 కంటే మెరుగైన ర్యాంకులు అందుకున్నామని పేర్కొన్నారు. విజయవాడ బ్రాంచ్ నుంచి 62వ ర్యాంకు సాధించామని 21 మంది విద్యార్థులు గవర్నమెంట్ సీట్లు సాధించేందుకు అర్హత పొందారని చెప్పారు. ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆకాష్ విద్యా సంస్థలందరికీ మా యొక్క సిఏబిహెచ్ సార్ రెస్పెక్టెడ్ ధీరజ్ మిశ్రా సార్కి వారి యొక్క ఆశీస్సులతోటి మా విద్యార్థులు సంపాదించిన ఈ ర్యాంకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా విజయవాడ అండ్ గుంటూరు విద్యా సంస్థల నుంచి కూడా 20 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ సీట్స్ వచ్చే విధంగా క్వాలిఫై అన్నారు. దాంట్లో ద బెస్ట్ ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 862 వచ్చినాయి. ఆ విధంగా 20 మంది స్టూడెంట్స్ కూడా వచ్చినారు ఇక్కడ. సో మీ అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లోనే ది బెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద నీట్ కోచింగ్ సెంటర్. ఐఐటీలో కూడా మంచి ర్యాంక్ సాధించాం. యాజ్ వెల్ యాజ్ ఈ నీట్లో కూడా అగైన్ ప్రూవ్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఏ రేంజ్లో అయితే మనం మంచిగా సాధించామో ఈ ఇయర్ కూడా మంచి సక్సెస్ అనేది వచ్చింది. సో మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, ట్రస్ట్ చేయండి. సో మీరు మీ దగ్గర ఉన్న బ్రాంచెస్ లేదంటే విజయవాడ బ్రాంచెస్కి మీరు వచ్చినట్లయితే 100% మీరు సక్సెస్ పొందుతారు. మంచి మార్క్స్తో మీరు ఘన విజయం సాధిస్తారు. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. మూడోది నా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. నా ఫ్యాకల్టీ వచ్చేసి ఫిజిక్స్ రవికిషోర్ సార్, కెమిస్ట్రీ అజయ్ సార్, బాటనీ లోకేష్ సార్, జువాలజీ గోపాల్ సార్. వీళ్ళు నలుగురు లేకపోతే కనుక నేను ఖచ్చితంగా ఈ పొజిషన్కి రాను. అలాగే ఎగ్జామ్ ముందు కూడా నాకు మేనేజ్మెంట్ ఫ్యాకల్టీని పంపించి బాగా హెల్ప్ చేసింది అండ్ టెన్షన్ పడకుండా. ప్లస్ మా నాన్నగారు చివరిగా చెప్పిన మాట ఒకటే, ఎగ్జామ్కి ముందు ఇదే జీవితం కాదని చెప్పారు. ఆ ఒక్క మాట నన్ను ఫ్రీ చేసేసింది, టెన్షన్ ఫ్రీ. దానివల్ల ఎగ్జామ్ బాగా రాయగలిగాను. అది ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ చూసినా సరే నేను భయపడలేదు. ఆ ఒక్క మాట ఎగ్జామ్ బాగా రాసి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. టెస్ట్ ఉంటాయి. సో మనం నీట్ని చాలాసార్లు రివైజ్ చేసినట్టు అవుతాయి. ఎర్రర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండి మనం ఫస్ట్ డే నుంచి కన్సిస్టెంట్గా ఉంటే ఆకాష్ బాగా సపోర్ట్ చేస్తుంది. మనం ఆ సపోర్ట్ని కరెక్ట్గా తీసుకొని ఫస్ట్ డే నుంచి కన్సిస్టెంట్గా ఉంటే డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది. సో ఎవరు అడిగినా నేను ఆకాష్ అని ప్రిఫర్ చేస్తున్నాను లాస్ట్ 2 ఇయర్స్గా. సో ఐ ప్రిఫర్ మీరు ఆకాష్ చూస్ చేసుకుంటే డెఫినెట్లీ మంచి ర్యాంక్ వస్తుంది. సో మనకి ఎప్పుడైనా మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ అండ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ అన్నీ ఇస్తారు మన పేరెంట్స్ లాగా. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంస్థ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.